వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ఎప్పుడు లేచేవాడు? 3 గంటలకు లేచేవాడు. 3 గంటలకు లేచి నవకోటి లింగ పూజ చేసేదట. 9 కోట్ల లింగాలు. ఎంతవాడండి? ఆంజనేయ స్వామి ఆశ్చర్యపడ్డాడు. ఈ ఒక్క చిన్న పొరపాటు నీ దగ్గర లేకపోతే ఏమి వర్చస్సు, ఏమి తేజస్సు, అద్భుతమైనటువంటి ఒక వర్చస్సు రావణాసురుడిది. అందరూ పోయినారు. ఇక తాను వెళ్ళాలి, యుద్ధానికి బయలుదేరినాడు. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాట రాముడు రావణాసురుడిని, రావణాసురుడు రాముడిని. ఏమి వర్చస్సు, ఏమి తేజస్సు. పరమాత్మ, ఎంతకాలానికి నీ దయ వచ్చింది నా మీద? రామా, నేను దోషిని. నీవు యుద్ధంకు ఆయుధం పట్టుకోకపోతే నేను యుద్ధం చేయను కదా అన్నట రాముడు. నేను దోషిని. దోషి ఎప్పుడు ఆయుధాలు పట్టుకోడు. నీవు చక్రవర్తివి, నన్ను శిక్షించవలసింది. కానీ అన్నాడు. అలా కాదు కదా అన్నాడు. అలానే అవుతుంది, సంహరించు. వేశాడు బాణం. తెగింది తల, అతుకుతోంది, తెగిపోతోంది, అతుకుతోంది, తెగిపోతోంది, అతుకుతోంది. విభీషణుడు ప్రాణ రహస్యాన్ని చెప్పాట. మా అన్నయ్య ప్రాణాలు ఆయనకు అమృత రేఖ అని ఉంది పొట్ట మీద, అక్కడ కొడితేనే కింద పడతాడు. కొట్టాడు రాముడు. ఓం నమో బ్రహ్మరూపాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. తండ్రి, సమస్తమైనటువంటి యొక్క తపోబలం చేత అద్భుతమైనటువంటి యొక్క బ్రహ్మశక్తిని స్వాధీనం చేసుకున్నాను. అఖండమైనటువంటి యొక్క యజ్ఞయాగాది క్రియాక్రతువుల చేత శివశక్తిని ఆపాదించాను. ఇక కడవాకిట్లోకి వచ్చిన కైవల్యం నువ్వు, నీ పని కాని అన్నాడు. ఒకసారి నారదుడు వస్తే లంకలో ఇక తాను తెల్లవారితే చనిపోతాడు అనంగా రావణాసురుడు ఒక్కడే కూర్చున్నాటండి. అందరూ పోయినారు. నారదుల వారు వచ్చారు. నారాయణ అంటే, మహర్షి దా కూర్చో అన్నాడు. ఫస్ట్ టైం నారదుడు లంకలో కూర్చోవడం, రావణాసురు ముందర కూర్చోవడం. ఎవరన్నా పెద్ద పెద్దవాళ్ళ ఇంటికి కొడితే ఏం చేస్తాం? సోపాలు పట్టుక పిసికి చూస్తాడు. వాడు కూర్చోమన్నాడు కనుక చూచాడు. కూర్చోమన్నాడు, కూర్చున్నాడు. నారదా, నాకు చిన్న సందేహం అయ్యా. సందేహాలకే నువ్వే సందేహం, అటువంటిది నీకు సందేహం ఏమిటి అన్నాడు. లేలే, ఈ లంక నేను కట్టింది కాదు. ఎవరు కట్టారంటే కుబేరుడు కట్టాడు. ఆ కుబేరు కట్టిన లంకలో ఎప్పటికీ వెలుగుతూ ఉండేట్టుగా బ్రహ్మదేవుడు దీపం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కుబేరుడు కట్టిన లంక ఎవరి కోసం కట్టాడు ఇది అంటే శివుని కోసం కట్టాడు. పార్వతీదేవి అందట, ఏమండి ఆ బ్రహ్మలోకం ఎంత అందంగా ఉంది, ఈ వైకుంఠం ఎంత అందంగా ఉంది, మనకేమో కొండలు, కోనలు, లోయలు, మంచులు, పాములు, ఇవన్నీ ఏమిటండి మనకు అంటే, పార్వతి మనకు ఇల్లు యోగం లేదు అన్నాడు శివుడు. ఈ ప్రపంచమంతా మన ఇల్లే, మళ్ళీ మనకు ప్రత్యేకమైన ఇల్లు ఎందుకు? లేలే, మనకు కూడా ఏదైనా ఒకటి చిన్నదో పెద్దదో ఉంటే బాగుండు అనే మాటలు మాట్లాడుతుంటే శివమైత్రాయ జగతాం మహాదైశ్వర్యమూర్తయ కుబేరుడు శివునికి చాలా ప్రాణ స్నేహితుడు. అమ్మా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ఈయన కట్టడమే లేదు, ఎన్ని రోజుల నుంచి అంటున్నా. ఇవే కొండలు, అవే మనసు, అవే నేను కడతాను చూడన్నాడు. కుబేరుడు కట్టాడయ్యా శివుని కోసం. సముద్ర మధ్యలో సుడిలో కట్టాడు బంగారంతో లంక. ఆ లంకలో దీపం పెట్టారు. శివుడు పార్వతి గృహప్రవేశం చేద్దామని ప్రవేశమయ్యారు. పురోహితుడు ఎవరో తెలుసునా? నేనే.
ఎటువంటి వాడు పురోహితుడు? రావణాసుడు అంటే వేదానికి ఘనాంతం చెప్పినవాడు. అటువంటి వాడిని ప్రవేశం చేశాడు. చేసిన తర్వాత శివుడు అన్నాడు, పురోహితుడా అన్నాడు. అలా పిలుస్తారేం స్వామి, నన్ను రావణాన్ని పిలవాలి కానీ, ఇప్పుడు నువ్వు పురోహితునివి, నీకు దక్షిణ ఏం కావాలి అడుగు అన్నాడు. దక్షిణ నీ దగ్గరే ఉంది, ఇవ్వడానికి పాములు తోళ్ళు తప్ప నాకేం అక్కర్లేదు, నీ ఆశీర్వచనం ఉంటే అదే నాకు దక్షిణ. కాదయ్యా ఏదన్నా అడుగు, బలవంత పెట్టాడు. విసిగిపోయి రావణుడు అన్నట్టు, నాకు ఇల్లు ఇచ్చేవన్నాడు. ఎవరన్నా పురోహితునికి పూజ వ్యవస్థ ఇల్లు ఇస్తారండి? పార్వతీదేవి అందట ఇంత చక్కగా కట్టుకొని, మనకు యోగం లేదే, మనకు అక్కడనే ఆనందం. అటువంటి లంకను ఉన్నాను. మరి లంకలో నువ్వున్నావు కానీ నీకు సపోర్టింగ్గా ఎవరన్నా ఉన్నారా అని అంటావేమో నారదా. 60 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. ఒక్కడు తలుచుకుంటే ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగిన వాడు. మరి రాక్షసులు ఉన్నారు కానీ నీకేమన్నా రక్త సంబంధీకులు ఉన్నారంటావేమో. 1,50,000 మంది మన్మలు నాకు. ఆ వాళ్ళు ఉన్నారు కానీ ఏమైనా డబ్బు ఉన్నదేమో అనుకుంటావేమో. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి నా ఇంట్లోనే ఉన్నాయి. మరి నేనేమైనా మహత్యం లేనివాడిని అనుకుంటావేమో. 9 తంతెలు కట్టించి నవగ్రహాలను పెట్టించి వాళ్ళ మీద ఎక్కి సింహాసనం మీద కూర్చున్నాను. మరి అట్లాగే నీకేమన్నా కండబలం ఉందేమో అని అడుగుతావేమో. ఎడమ భుజం మీద శివుని కొండనెత్తాను, అంతటి బలవంతుణ్ణి. నీకేమైనా త్యాగం ఉందా అని అంటావేమో. కౌశింబిని మహాయాగం చేసినప్పుడు అందులో పూర్ణావతులు వేయడానికి ఒక కొబ్బరికాయ తక్కువ పడ్డది. అప్పుడే తలకాయ కొట్టేసి అడబడేసాడు. మరంత త్యాగం. పోనీ నీ దగ్గర ఉన్న వెపన్స్, ఆయుధాలు ఉన్నాయంటావేమో. ఐంద్రవాస్త్రం, వారుణాస్త్రం మొదలు బ్రహ్మాస్త్రం వరకు అస్త్రాలన్నీ అవి అడుగుతున్నాయి. రావణ ఎప్పుడు యుద్ధం, ఎప్పుడు యుద్ధం, ఎప్పుడు యుద్ధం. అస్త్రశస్త్ర సంపద. పోనీ నీకేమైనా భక్తి ఉందా అని అంటావేమో. పేగులతోని తీసి వీణను వాయించి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తెచ్చాను నేను. మరి అది ఉంది. పోనీ నీకు ఈ భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, అంతం ఉంది, కానీ మరి చదవచ్చా అంటవేమో. 4 వేదాలకు ఘనాంత సాధ్యాయం చెప్పింది నేనే. ఇన్ని ఉండంగా వచ్చిన వాళ్ళు 3 అడవిలో, సీత, రామ, లక్ష్మణుడు. అందులో సీతమ్మని నేను తీసుకొస్తున్నాను. ఉన్నవాళ్ళిద్దరికీ కోతులు, కొండముచ్చులు, కొండెంగలు వీళ్ళందరూ సైన్యం కావడం ఏమిటి, వాళ్ళు యుద్ధానికి రావడం ఏమిటి, నాకు ఈ ఓటమి ఏమిటి అని అడిగాట. ఏం చెప్తానంటే నారదుడు, ఏది చెప్పినా కూడా మహాపండితుడు ముందర మాట్లాడినట్టు. రావణ, ఒక్క మాట నాకు తోచింది చెప్తున్నాను. భగవంతుని దయ రాముని మీద ఉంది, భగవంతుని దయ నీ మీద లేదు అంతే అన్నాడు. ఎటువంటి మాటనండి అది? భగవంతుని యొక్క దయ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టు. భగవంతుని యొక్క దయ లేదనుకుంటే ఎన్ని ఉన్నా కూడా ఏమీ లేనట్టే లెక్క. ఆ భగవంతుని యొక్క దయ ఉంది. వెళ్ళాడు యుద్ధానికి. ఆ నారాయణ మంత్ర, శివమంత్ర, బ్రహ్మమంత్రాన్ని చెప్తే వేసిన తర్వాత, తండ్రి ఇంకొక జన్మ ఉందిగా, శిశుపాల దంతవక్రుడుగా, ఆ జన్మ కూడా కడతీర్చివా, ఇక నీ సేవలో ఉంటామన్నట. రావణ బ్రహ్మన్ అంటే రాముడు అన్నట. రావణ, నీ చరిత్ర ఆచంద్ర తారార్కం వర్ధిల్లుతుంది. సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి వేదానికి ఘనాంతం చెప్పి, కారణం నీవు చావడానికి, నువ్వు కోరడానికి కారణం ఎవరు తెలుసా? నేనే. 7 జన్మలలో భక్తునిగా నన్ను చేరుకుంటావా? 3 జన్మలు నాతోని వైరం పెట్టి చేరుకుంటావా అంటే, వైరమే సుఖం అన్నావు, దాన్నే ఇచ్చాను. కానీ నీ చరిత్ర రామాయణం ఎంతకాలం అయితే ఈ భూలోకంలో ఉంటుందో, అన్ని లోకాల్లో వెలుగుతుందో, అంతకాలం నువ్వు అందులో పరమ భాగవత శిఖామణిగా
గొప్ప శివభక్తునిగా వర్ధిల్లుతావు అన్నాట. ఎవరు? రామచంద్రుడు లక్ష్మణుడితో అన్నాట. లక్ష్మణ, ఏం చెప్పాడు రావణాసురుడు? ఏ పని మంచిది చేద్దాం అనుకున్నా వాయిదా వేయకుండా చేయమని దాదాపు 848 సూత్రాలు చెప్పాడు నాకు. అంటే వాటిని బాగా జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో అక్కడికి వస్తాయి. పెద్దలు ఏ మాట మాట్లాడినా మళ్ళీ అవి జ్ఞాపకంగా పెట్టుకోవాలన్నమాట. శ్రీమద్ రామాయణంలో రావణ సంహారం జరిగిన తర్వాత వచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే, రాముని దయ ఎంత గొప్పదో ఒక్క 2 నిమిషాలు చెప్పుకుందాం. శ్రీకృష్ణుడి గురించి మాట్లాడదాం, ఒక్క నిమిషమే అది కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమైనా టైం కొదువ. అసలు మీరు మళ్ళొకసారి పురాణానికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా గడియారాలు పెట్టుకొని రావద్దని నేను కోరుకుంటున్నాను. దివ్యమైనటువంటి యొక్క రామకథ అయిపోయింది. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఒక భక్తుడు వచ్చాట, రామా నేను కూడా వనవాసానికి వస్తాను. మా నాన్నగారు నాకు మాత్రమే వనవాసం, కానీ బ్రతిమిలాడితే లక్ష్మణుడు దొరికొస్తున్నాడు. సీత వచ్చింది, నువ్వు వద్దయ్యా ఇక్కడ కూర్చో, మరి నన్ను ఎప్పుడూ నీ దగ్గర తీసుకువెళ్తావు? నేను వనవాసం నుంచి మళ్ళీ వెళ్ళిపోతాను, మా ఊరికి వెళతా కదా, అప్పుడు నేను తీసుకొని వెళ్తాను అన్నాడు పాపం రాముడు. కానీ వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు అడవిలోకి వనవాసానికి. కానీ వచ్చేటప్పుడు పుష్పక విమానంలో వచ్చాడు. ఆయన వచ్చాడు, పట్టాభిషేకం అయిపోయింది. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యం ఉపాస్యతే. 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయిపోయింది, రామావతారం అయిపోయింది, కృష్ణావతారం వచ్చింది, అది కూడా అయిపోయింది. ఈ కూర్చుండమన్నటువంటి ఒక భక్తుడు భద్రుడు ఎక్కడున్నాడంటే అక్కడే కూర్చుంటున్నాడండి. కలియుగం వచ్చేసింది. నారద భగవానుడు ఎందుకో అక్కడి నుంచి వెళుతూ ఉంటే శ్రీరామా శ్రీరామా అని వినిపిస్తుంది. పుట్టలు విరిగిపోయినాయి వాడి మీద. ఈ వాల్మీకి కాదు కదా, మళ్ళా పుట్టలో చేరాడా? ఎవరయ్యా బాబు? నేను భద్రుణ్ణండి. మరి ఇంట్లో ఎందుకున్నావు? రాముడు వనవాసానికి వెళ్ళాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళంగా తీసుకువెళ్తా అన్నాడు. భద్ర, రామావతారం అయిపోయిందయ్యా, కృష్ణావతారం కూడా అయిపోయింది. మరి నన్ను మర్చిపోయాడా స్వామి? స్వామి మర్చిపోడు, కానీ నా ప్రారబ్ధ కర్మ బాగలేదు కనుక ఆ ప్రారబ్ధ కర్మ పగిలేట్టుగా తల బగల కొట్టుకుంటా అన్నట. బండ్ల తీసుకున్నాడు, కొట్టుకుంటూ ఉంటే అక్కడ వైకుంఠలోకంలో స్వామి అవతారాలలో ఎంత అలసిపోయారో మీరు. పాదాలు పడుతుంటే చేతికి రక్తం అంటుతుంది. స్వామి నా చేతికి రక్తం లేదు, మీ పాదంలో రక్తం లేదు, ఈ రక్తం ఏమిటంటే వెంటనే జ్ఞాపకం వచ్చినట్టే వచ్చేసాడు రామచంద్రమూర్తి భద్రుని దగ్గరికి. ఆపోయా భద్ర, ఆగు. శంఖచక్రాలు ధరించాడు, గదా పద్మాలు ధరించాడు, అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. స్వామి మీరెవరో విష్ణువులాగానే ఉన్నారు కానీ ఎవరండి మీరు అని అడిగాడు ఈ భద్రుడు. విష్ణువులాగా కాదయా, విష్ణువునే నేను అన్నాడు. మీరు పట్టుకున్న శంఖచక్రాలు చూసుకోండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. ఎడమ చేతిలో చక్రం ఉంది, కుడి చేతిలో శంఖం ఉంది. పాపం భక్త రక్షణ దీక్షాపరుడు గనక పరమాత్మ ఆదరాబాదరాగా వచ్చాడు కనుక అలా పట్టుకున్నాడు. అయితే మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాలని చూపించాట భద్రునికి. నమ్ముకున్నాడు భద్రుడు. తండ్రి నువ్వేనా? నేనే, నీకోసమే వచ్చాను, పా వైకుంఠానికి. నేను రాను. మరి ఇక్కడనే ఉంటావా? నేను ఇక్కడ ఉండడం కాదు, నువ్వు కూడా ఇక్కడనే ఉండాలి సుమా. శ్రీరమసితగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి. ఆ శ్రీ రమాదేవి ఇక్కడ సీతయ్య ఉండాలి. శ్రీరమ సీతగాగ
నిజ సేవక బృందము వైకుంఠంలో ఉండేటువంటి యొక్క గరుడ విశ్వక్సేనాది నిత్యసూరులంతా ఇక్కడ అర్చకులై పుట్టాలి. నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగా విరజానది వైకుంఠంలో ప్రవహించే ఆ విరజానది ఇక్కడ గౌతమిగా ప్రవహించాలి. వికుంఠమున్నారయ భద్రశైల, నీ భద్రుడే పర్వతంగా మారాలి. ఈ పర్వతం పైన వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోని, ఇక్కడనే ఉండాలి. ఇగో ఈ అపసవ్య శంఖ చక్రాలు పెట్టుకొని ఉండాలి. నువ్వు పొరపాటున కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో శంఖు పెట్టుకున్నావు కదా, ఇక్కడ కూడా ఆ కుడి చేతిలోనే శంఖము ఎడమ చేతిలోనే చక్రం ఉండేట్టుగా ఇక్కడ వెలవాలి తండ్రి అన్నట. భద్రాచలం వెళ్ళి చూస్తే అపసవ్యంగానే ఉంటాయి శంఖ చక్రాలు రామునికి. ఇలా ఎందుకయ్యా భద్రా, ముందు తరాలు ఏమనుకుంటా, ముందు తరాలు కాదు, నిన్ను చూచినవాడు అపసవ్య శంఖ చక్రాలు ఎందుకున్నాయంటే నీ కథ నా కథ అందరూ చెప్పుకోవాలి అన్నట. రామపట్టాభిషేకం సక్రమంగా ఇక్కడ జరిగింది. దివ్యమైనటువంటి ఒక రామాయణాన్ని ఎంతో పెద్దగా చెప్పుకుందామనే ఆశతో ఇక్కడ రావడం జరిగింది. ఎల్లారెడ్డిపేటలో మాత్రం గడియారాలు బాగా వేగంగా నడుస్తున్నాయని కూడా తెలిసింది. అందుకోసం ఇక్కడ సాగింది. దాని తర్వాత దివ్యమైనటువంటి యొక్క కథా సుధా శ్రీమద్ భాగవత కథానాయకుడైనటువంటి యొక్క పరమాత్మ కథను ఈ పూట ఆరంభించుకొని రేపు అవకాశం ఉన్నంత దాన్ని ఆస్వాదించుకొని ఆ తర్వాత మనం రేపు సాయంకాలం రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేసుకోగలుగుతాం. దానికి ముందుగా మనం ముగ్గురు భరతుల కథలు చెప్పుకుందాం అనుకున్నాం. ఒక భరతుడిని చెప్పుకున్నాం, జడ భరతుడిది. రెండో భరతుడు ఈ భరతుడు, త్రేతాయుగ భరతుడు, రామచంద్రమూర్తి తమ్ముడు. మూడవ భరతుడే దుష్యంత మహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి ఒక భరతుడు. దుష్యంత మహారాజు గారు పూర్ణుని యొక్క వంశంలో జన్మించినవాడు. ఓనాడు వేటకు వచ్చాడు, అడవిలో వేటాడుతున్నాడు, దాహం వేసింది, ఓ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఓ అమ్మాయి ఉంది, ఆమె పేరు శకుంతల. వెళ్ళిన తర్వాత ఆమె ఎవరు అంటే కణ్వ మహర్షి యొక్క కుమార్తె. లోపలికి వెళ్ళాడు దుష్యంత మహారాజు గారు. అయ్యా రండి, అమ్మా మీ నాన్నగారు ఉన్నారా? 2 నిమిషాలు. ఇంకా కృష్ణుడు ఉటకనిపోయి నాకే హారతి ఇవ్వడు. అందుకోసం అయ్యా పుడతాడు తొందరనే. లేడు, మా నాన్నగారు బయటకు వెళ్ళారు, తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆమెను చూడగానే ఈయన క్షత్రియుడు, కానీ ఆమెను వివాహం చేసుకోవాలనిపించింది నాకు. ఇలా ఎందుకు అనిపిస్తుంది నాకు? అమ్మా మరి మీ నాన్నగారు అంటున్నావే, కణ్వ మహర్షి నిజంగా బ్రహ్మచారి కదా, నువ్వు కుమార్తె ఎట్లవుతావు? నేనా అండి, మా నాన్నగారు ఎవరో ఋషులు వస్తే చెప్పగా విన్నాను. ఏం విన్నావు? నేనట మా నాన్నగారికి దొరికానట. అసలు మీ తల్లిదండ్రులు ఎవరట? మేనకా విశ్వామిత్రుడు. ఆ మేనక నన్ను కని ఇక్కడ వేసిపోతే శాకుంతలములు అనే పక్షులు పెంచాయట నన్ను. అందుకే నాకు శకుంతల అనే పేరు వచ్చింది. మా నాన్నగారు పెంచుకున్నాయట. అందుకే నువ్వు క్షత్రియ కన్యవు కనుకనే నిన్ను వివాహం చేసుకో అనే కోరిక నాకు కలుగుతుంది అన్నాడు. సరే గాంధర్వ విధిన వివాహం చేసుకున్నారు వాళ్ళు. చేసుకున్న తర్వాత వాళ్ళకు కుమారుడు పుట్టాడు, భరతుడు. 12 ఏళ్ళైనా తీసుకుపోవడానికి రావడం లేదు. ఎవరు? దుష్యంత మహారాజు. తప్పు చేసిన వాడిని లోకం అనుకుంటారేమో అని భయపడుతున్నాడు. ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు కనుక. చివరకు కణ్వ మహర్షి ఉండి, ఎరా బాబు, అమ్మాయిని చక్కగా వాళ్ళ అత్తగారింట్లో దించిరండి, కావలసినటువంటి యొక్క వస్తువులన్నీ మన ఆశ్రమంలో ఉండేటి తీసుకువెళ్ళండి అంటే అక్కడ ఉండేటువంటి చెట్లు అనుకున్నాయటండి. పాపం శకుంతల వెళ్ళిపోతుంది,
మనం ఏమిద్దాం శకుంతలకు? మనమేమిస్తాం? చెట్లం పండ్లు పూలు తప్ప ఏమిస్తాం? అవి ఉంటాయా? వాడిపోతాయి. మరి వాడిపోకుండా ఉండగలిగే వస్తువులు ఏమున్నాయని ఆలోచించాయి చెట్లు. వెంటనే పక్షులతోని మీటింగ్ పెట్టాడు. పక్షులారా, మేము ఉన్న చోటు నుంచి కదలలేం, కానీ మీరు అన్ని దిక్కులు తిరిగి వస్తారు కదా, అందుకోసం మీరు రాణివాస స్త్రీల దగ్గరికి వెళ్ళి మీ ఆటపాటలతోని మీ కూతలతోని వాళ్ళని మెప్పించి వాళ్ళు బాగా సంతోషపడితే వాళ్ళు మెడల వేసుకున్న నగలను చూపించండి. మీరు ముక్కుతో మీకు కావాలా అని అనిపించేట్టుగా అక్కడ మీరు ప్రదర్శించండి మీ విన్యాసాలు. పక్షులు వెళ్ళాయి, రాణివాస స్త్రీల దగ్గరికి వెళ్ళాయి. అద్భుతమైనటువంటి వాటి యొక్క కూతలు, వాటి యొక్క విన్యాసాలు చూపిస్తే, అబ్బా ఏం పక్షులయ్యా ఇవి, ఈ పక్షులు అడిగితే ఏమన్నా ఇస్తే బాగుండు అన్నారట రాణివాస స్త్రీలు. వెంటనే వచ్చి నగలను చూపించినాయట. ఓహో, మీకు నగలు కావాలా అని అక్కడ వేస్తే ఒక్కొక్క పక్షి ఒక్కొక్క నగ తీసుకువెళ్ళి శకుంతల ఆశ్రమంలో చెట్టు తొర్రలో పెట్టాయట. దివ్యమైనటువంటి సాగనంపు జరిగింది శకుంతలకు. నగలన్నీ కూడా తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చెట్టును ఎట్లా పెంచిందట ఆమె అంటే, చిన్నపిల్లవాడి కంటే ప్రేమగా పెంచింది. చెట్టు దగ్గరికి వెళ్ళడం, ముట్టుకోవడం, దాన్ని పుణుకడం చేయడం జరుగుతుంటే ఆ చెట్లలో కూడా పెద్ద సైకలాజికల్ సిస్టమ్ ఉంటుందండి. ఇలా జరిగింది అని పురాణంలో చెప్తే, ఒక ఆమె కావూరు సీతమ్మ గారని ఆమె తులసి చెట్టును పెంచుతూ ఇలాగా దాన్ని పుణుకడం, విష్ణు సహస్రనామం చదవడం. ఎప్పుడండి అంటే 2000 సంవత్సరంలో చూసి, వీణయ్య గారు నేను తులసి చెట్లు పెంచాను, ఇది జీఆర్ స్వామి వారికి ఇద్దామా అని. తీసుకురా అమ్మా ఇద్దాం. తులసి చెట్లు ఇవ్వడం ఏమిటి? నేను పెంచానండి. ఆమె పెంచినటువంటి మనస్తత్వానికి నిజంగా శకుంతల పెంచింది అని పురాణాలలో విన్నాం, కానీ ఆమె పెంచిన చెట్లు తీసుకొచ్చినది. ఆ తులసాకులు ఎంత ఉన్నాయంటే తమలపాకులు అంత తింటున్నాయండి. నేను మెల్లగా జీఆర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఆ కాహూరు సీతమ్మ గారు చెట్లు పట్టుకొచ్చిందండి. చెట్ల పత్రం పుష్పం ఫలంతోయం ఏనా భక్త్యా ప్రయచ్చితే అంటే, మాకు పండ్లతో పాటు ఆకులు కూడా ఇస్తున్నారా ఈ మధ్యలోని వారు చమత్కారంగా మాట్లాడారు. చెట్లు తీసుకొచ్చి అక్కడ పెడితే ఇంతింత ఉన్నాయండి ఆకులు. ఇవి ఏం చెట్టమ్మా అని అడిగారు. స్వామి ఇవి తులసి చెట్లు. ఏ దేశం తులసి ఇది? మన దేశమే స్వామి. అక్కడ ఎక్కడో పురాణం చెప్పాడు ఈ అయ్యగారు, నేను విన్నాను, దీన్ని ప్రాక్టికల్ చేశానండి, ఇలా అయినాయండి అంటే ఎంత సంతోషపడ్డారో మహానుభావుడు. అమ్మ ఇలా కూడా ఈ కాలంలో కూడా ఉంటుందని నిరూపించగలిగినావు కనుక నీకు అనేక మంగళాశాసనాలు చేస్తున్నా ఉన్నారు స్వామివారు. దాని తర్వాత కస్తూరీ తిలకల్లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభమునాసాగ్రే నవమౌత్తికంకరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి గోపాల చూడమణి. భూలోకంలో అధర్మ ప్రవర్తన పెరిగిపోయింది, హింస తాండవిస్తోంది. భూదేవి భరించలేకపోయింది, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నేనిక పాపభారాన్ని మోయలేను కనుక పరమాత్మను శరణాగతి పొందుదాం రమ్మనంటే, బ్రహ్మతో సహా గోరూపాన్ని ధరించి భూదేవి శ్రీవైకుంఠలోకానికి బయలుదేరిందట. వెళ్ళిన తర్వాత పరమాత్మను అక్కడ ప్రార్థించింది. ఏవం నిమస్య అద్భుతమైనటువంటి మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో ప్రవేశించేటువంటి ఘట్టాన్ని మిగతా అన్నీ కూడా స్వామి భూదేవి వెళితే చెప్తూ ఉన్నాయట. అక్కడ
లక్ష్యాశ్చాతే భయం సౌమ్య యద్వాగాః శరీరణ పుత్రాన్ సమర్పయిష్యే స్యాయతస్తే భయమత్తితం ససుర్వధాన్య నివృత్యంతే కంసస్తద్వ్యకసారవితు వసుదేవోపి తం ప్రీత్య ప్రశస్య ప్రావిశద్గురం. దేవతలందరూ కూడా వెళ్ళారు. స్వామి, భూలోకం లోపల పాపాలన్నీ పెచ్చు పెరిగిపోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి యొక్క శాంతి ఉండవలసిన భూలోకంలో భూదేవి రోజు ఏడుస్తోంది. ఇక మీరు రాక తప్పదు అంటే నేనే రావాలనుకుంటున్నాను భూలోకానికి. కానీ నామమాత్రమైనా పిలిపించుకొని వస్తే బాగుంటుంది అనుకొని ఆగానయ్యా. అన్నిటికంటే కూడా నాకు ఇష్టమైనటువంటి ఒక అవతారాన్ని నేనే రావాలనుకుంటున్నా. ఈసారి అంశావతారం, కళావతారం కాదు, కృష్ణస్య భగవాన్ స్వయం జరగబోయేది చెప్తూ ఉన్నాను వినండి అన్నాయట. స్వామి, ఎప్పుడు వస్తారు స్వామి? ఎప్పుడేమిటి? కొద్ది రోజులలోనే కంసుని యొక్క పరమహింసకు మారుపేరైన కంసుని యొక్క సోదరి దేవకీ దేవిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేసే సమయం వస్తుంది. ఆ వివాహ సమయంలో వివాహం అయిపోయిన తర్వాత అటు 1000 ఇటు 1000 రథాలలో సారె తీసుకొని పోతూ ఉంటారు అమ్మాయి కోసం. మధ్యలో ఉంటుంది కంసుని యొక్క రథం. అప్పుడు చమత్కారంగా మాట్లాడతాడు వసుదేవుడితోని, బావా, నీవు కంటే బిడ్డల్నే, ఆడపిల్లల్నే కనాలి, కానీ మగపిల్లవాడిని కంటే మాత్రం నేను ఊరుకోను అంటాడు. ఏమి సరసాలండి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మహాప్రేమ దేవకీ దేవంటి. అశరీరవాణి పలికింది. సమస్తమైనటువంటి క్రూరత్వాలకు, హింసలకు మారుపేరైన కంస, ఎంత ప్రేమగా అయితే నువ్వు చెల్లెలు భావం తీసుకొని వెళుతున్నావో ఆమె గర్భవాసంలో పుట్టేటువంటి యొక్క అష్టమ గర్భమే నీకు శత్రువు అనగానే ప్రేమంతా వెళ్ళిపోతుంది వానికి. చెల్లెలు రథంలోంచి గుంజుతాడు. ఖడ్గంతో నరికివేస్తానంటే, బావా కంస, నిన్నటి వరకు ఈమె నీ చెల్లెలు, కానీ ఈనాటి నుంచి నా భార్య కదా, నీకు ఈమెతోని ప్రమాదమేం లేదు కదా, ఈమె గర్భవాసంలో పుట్టేవాళ్ళు కదా, అది అష్టమ గర్భం అంటున్నారు కదా, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా నీకు తెచ్చి ఇస్తాను, నువ్వేమైనా చేసుకోమన్నాడు వాగ్దానం చేసి. ఇంత పరాక్రమశాలివైన వీరుడవే కంసుడంటే, ఒక అమ్మాయిని, అందులో సోదరిని నీ చేత చంపితే లోకంలో నీకు ఎంత కీర్తి వస్తుంది. మరి పుట్టిన బిడ్డను పుట్టినట్టే తప్పకుండా. వాళ్ళు ఎవరండి? పుట్టిన వాళ్ళంతా అష్టవసూరు అంశలో పుట్టారు. వాళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత కంసుడు చూచాడట, ఈ చిన్నపిల్లల్ని చంపితే నాకేం వస్తుంది, 8వ గర్భం కూడా చూద్దాం అనుకున్నాను. అప్పటికి 6 పుట్టారు, కానీ 7వ గర్భం ఏమైందో ఎవరికి ఈనాటికి తెలియలేదటండి. 7వ గర్భమే సంకర్షణుడు. ఈ ఆదిశేషుడే 7వ గర్భవాసంలో పుడతాడు. అతడు ఎక్కడికి వెళతాడో, ఎట్లా జరుగుతుంది అనేటువంటిది, ఈ గర్భంలో పుట్టినటువంటి యొక్క పిల్లవాడిని యోగమాయ తీసుకువెళ్ళి అక్కడ రోహిణీ గర్భంలోకి ప్రవేశపెడుతుంది. ఇక 8వ గర్భంలో సరిగ్గా కూడా సింహమాసే అసితే పక్షే సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అష్టమీతితౌ యదువంశకులోద్భూతం. అష్టమి నాడు పుడతాను. అష్టమి నాడు ఒక్కనాడే సగం చంద్రుడు కత్తిరించినట్టుగా ఉంటాడండి. మిగతా రోజుల్లో చంద్రవంక ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ అష్టమి నాడే పుడతాను. మరి స్వామి, ఏ నక్షత్రంలో పుడతావు అడిగాడు బ్రహ్మదేవుడు. ఏ నక్షత్రంలో పుట్టాలి? నా నక్షత్రంలో పుట్టు స్వామి. బ్రహ్మదేవునిది రోహిణీ నక్షత్రము. రోహిణీచ విధిర్బ్రహ్మ ప్రాజాపత్య. నీ నక్షత్రంలోనే పుడతాను. ఇంకోటి ఏమిటంటే, మా పిన్నమ్మ గారు రోహిణి ఉంది అక్కడ, ఆమె పేరు గల నక్షత్రంలో పుడితే నన్ను ఇంకా ప్రేమగా చూస్తుంది. అష్టమి నాడే పుడతాను. ఎప్పుడు పుడతావు? అర్ధరాత్రి పుడతాను. ఎందుకోసమో తెలుసిన, చంద్రునికి సంతోషం కావాలి. రాముడు పుట్టినప్పుడు చంద్రుడు అన్నాయట, తండ్రి నా మీద ప్రేమ లేదా నీకు?
అందరూ సంతోషించారు. పట్టపగలు కర్కాటక లగ్నంలో పుట్టావు చైత్రమాసంలో. నేను ఒక్కడే లేను కదా అప్పుడు. అంటే చంద్ర, నువ్వు చిన్నబోకయ్యా. ఈ అవతారంలో నీకు చిన్న అవకాశం ఇస్తున్నాను. నా పేరులో నీ పేరు కూడా కలిపి పెట్టుకుంటాను. రామచంద్ర. రామచంద్రమూర్తి అంటేనే నాకు చాలా ఇష్టం. ఆ పేరుతోనే పిలిపించుకుంటాను. కానీ వచ్చే అవతారం ఉందే, ఎవ్వరు చూడరు, ఒక్క నువ్వు తప్ప. అర్ధరాత్రి పూట. మరి ఎక్కడ పుడతాను? జైల్లో పుడతాను. అప్పుడు నువ్వు